హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. కస్తూరి వర్క్లో పడిపోయి లంచ్ కూడా మర్చిపోయింది పాపం. హే, ఏంటి నువ్వు? మరీ అంతా వర్క్ అవసరం లేదు కానీ పద లంచ్కి వెళ్దాం అంటున్న పల్లవిని చూస్తూ కస్తూరి, పల్లవి నువ్వు వెళ్ళు, నేను తర్వాత తింటాను, ఈ ఫైల్ కంప్లీట్ అవ్వగానే అని పల్లవికి చెప్పి మనసులో ఈరోజు పిన్ని లంచ్ బాక్స్లోకి చేసిన కూర మొత్తం కావాలనే దాచిపెట్టింది. అడిగినా కూడా నన్ను తిట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నన్ను ఎలా అంటే అలా తిట్టి గిరిని సాకుగా పెట్టి నేను ఏం మాట్లాడకుండా చేసింది. కస్తూరి పద మళ్ళీ చేసుకోవచ్చు అని కీర్తి అంది. కీర్తి మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా అని అంది. సరే రా త్వరగా అనుకుంటూ ఇద్దరూ వెళ్ళారు. ఏంటో ఈరోజు నాకు పిన్ని ఇంట్లో ఆడుకుంటుంటే ఈ శ్వేత ఏమో ఇక్కడ నాతో, తనను తలుచుకోవడం కూడా వేస్ట్ అనుకుంటూ వర్క్ చేస్తున్న కస్తూరితో సంతోష్ వచ్చి వర్క్ గురించి మాట్లాడుతూ జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ ఉన్నారు ఇద్దరు. అప్పుడే లంచ్ కోసమని తన క్యాబిన్ నుంచి లంచ్ రూమ్కి వెళ్తున్న ఇషాన్ ఇద్దరినీ చూసి ఏంటి తను సంతోష్తో అంత క్లోజ్గా మాట్లాడుతూ నవ్వుతూ ఉంది అనుకుంటూ కోపంగా సంతోష్ అనగానే ఇద్దరూ నవ్వుకుంటూ ఉన్నవారు కాస్త పిలిచిన సైడ్ చూడగానే ఇషాన్ కోపంగా కనిపించేసరికి కస్తూరి నవ్వడం ఆపి లేచి నిలబడింది. సంతోష్ మెల్లిగా సైలెంట్ అయ్యి సార్ అని పిలవగానే ఇది లంచ్ టైం కదా, మరి నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటాడు. లంచ్ అవర్లో కబుర్లు, ఆఫీస్ టైంలో లంచ్ బానే ఉంది, మీలాంటి వాళ్ళని పెట్టుకొని నేను చస్తున్నా, అయినా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళి లంచ్ చేయి అని సీరియస్గా అంటాడు ఇషాన్. ఓకే సార్ అని సంతోష్ వెళ్ళగానే కస్తూరి దగ్గరికి వచ్చిన ఇషాన్ కనుబొమ్మలు ఎగిరేస్తూ ఏంటి లోపల అన్ని మాట్లాడి ఇక్కడేమో సంతోష్తో అని అంటాడు ఇషాన్. సార్ హోల్డ్ యువర్ టంగ్, అయినా నేను ఎవరితో మాట్లాడితే మీకేంటి చెప్పండి, మీరు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేస్తున్నాగా, ఇది లంచ్ అవర్, నేను ఎవరితో అయినా మాట్లాడుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆఫీస్ టైంలో మాట్లాడితే నేను మీకు ఆన్సర్ ఇస్తా, ఇలా ఆఫీస్ అవర్స్ కానప్పుడు మాట్లాడితే అది ఇలా మాట్లాడితే మాత్రం నా ఆన్సర్ ఇంకొక విధంగా చెప్పాల్సి వస్తుంది సార్ ఇక నేను వెళ్ళొచ్చా లేక ఇంకా అని అంటుంది. కోపంగా వెళ్ళొచ్చు అంటాడు ఇషాన్. వెళ్తున్న కస్తూరిని చూస్తూ ఎంత పొగరు దీనికి, చెప్తా శ్వేత నువ్వు కరెక్ట్గానే చెప్పావు, ఇలాంటి వాళ్ళకి నువ్వే కరెక్ట్ అనుకుంటూ కోపంగా వెళ్ళాడు రూమ్లోకి. కానీ అక్కడ కూడా తను ఉండలేక లంచ్ కూడా చేయబుద్ధి కాక బయటకు వచ్చి నిలబడి కింద ఫ్లోర్లోకి వెళ్దామనుకున్నాడు. కానీ కస్తూరి ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం చూసి ఓహ్ ఇది ఫోన్లో కూడా మొదలుపెట్టిందా, అమ్మాయిలు అందరూ ఇలానే ఉంటారు అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి కొంచెం దూరంగా నిలబడి ఏం మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది అనుకుంటూ కస్తూరి మాట్లాడేది వింటున్నాడు ఇషాన్. ఏంటి కార్తీక్ నువ్వు, నేను నీకు చెప్పాను కదా ఇప్పుడు రావడం కుదరదు అని, అయినా ఎందుకు కార్తీక్ మొండి చేస్తున్నావు? నాకు కూడా నిన్ను చూడాలని ఉండదా, నీతో మాట్లాడాలని, నిన్ను గట్టిగా హగ్ చేసుకోవాలని చాలా ఉంది నాకు, కానీ నేను ఇప్పుడు రాలేను. అటువైపు మాట్లాడిన మాటలకి కస్తూరి సమాధానం చెబుతూ చూడు నువ్వు ఇలా అంటే ఎలా, నాకు చాలా వర్క్ ఉంది, వర్క్ అయ్యాక నీ దగ్గరికి వస్తా కదా, అప్పుడు మనం బాగా ఎంజాయ్ చేద్దాం, ఇంకా నేను డే అంతా నీతోనే ఉంటా, నువ్వేం చెప్పినా చేస్తా, నువ్వేం అడిగినా కాదన్ను, సరేనా? బాయ్ కార్తీక్, జాగ్రత్తగా ఉండు, టైంకి తిను, బాయ్ అనుకుంటూ ఒక ముద్దు ఇచ్చి ఫోన్ పెట్టేసింది. అనుకుంటూ ఫోన్ వైపు చూస్తూ ఏంటి కార్తీక్ నువ్వు మారవా ఇంకా అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ ఉన్న కస్తూరిని చూస్తూ కస్తూరి చేస్తున్న పనులను చూస్తూ ఉంటే ఇషాన్కి కస్తూరిపై మరింత కోపం వస్తుంటే
ఎక్కడా ఒక మూల తను అందం లాంటిది కాదు అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమైంది నాకు తన గురించి బాగా. రాజేష్ సంతోషులేమో ఆఫీస్లో, బయట ఈ కార్తీక్, ముగ్గురిని మెయింటైన్ చేస్తూ మాతో ఎంత పెద్ద క్యారెక్టర్ ఉన్నట్లుగా ఫోజు ఒకటి. అందుకేనేమో ఈ అమ్మోర్ని ఆవిడ అలా కొట్టేది. ఇలాంటి వేషాలు వేస్తే ఎవరైనా కొట్టక ఏం చేస్తారు? శ్వేతకు చెప్పి ప్లాన్ సక్సెస్ అయ్యే విధంగా చేయాలి. అప్పుడు తను నా ఇంట్లో ఉన్నంతకాలం చుక్కలు చూపిస్తా. ఇలాంటి దానికి ఇలానే చేయాలి. మగవాళ్ళను మోసం చేస్తూ పైకి ఎంతలా నటిస్తున్నావు నువ్వు? మగవాళ్ళని అమాయకులను చేసి నువ్వు వాళ్ళతో, వాళ్ళ ఎమోషన్స్తో ఆటలాడుకుంటున్నావు కదా. నీకు సరైన బుద్ధి చెప్పక వదలను. చెప్తా నీ పని అనుకుంటూ కోపంగా వెళ్ళిపోయాడు ఇషాన్. ఇవి ఏమీ పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడి లంచ్ అవర్ అయిపోయింది కాబట్టి వెళ్ళి తన వర్క్లో పడిపోయి అదంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి అనుకొని బయలుదేరుతున్న కస్తూరికి మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్పడంతో మళ్ళీ ఈయన ఎందుకు పిలుస్తున్నారు, ఒకవేళ ఇంటికి వెళ్ళడం లేట్ అయితే అనుకుంటూ కంగారుగా ఇషాన్ క్యాబిన్కి వెళ్ళింది కస్తూరి. లోపలికి వెళ్ళిన కస్తూరిని ఇషాన్ పట్టించుకోకుండా తనను అలాగే 15 నిమిషాలు నిలబెట్టి ఆ తర్వాత ఇషాన్ ఎగో సాటిస్ఫై అయ్యి నిల్చున్న కస్తూరిని చూస్తూ ఇదిగో నిన్నే, పక్కనే ఫైల్స్ రూమ్ ఉంది. అందులో లాస్ట్ ఇయర్లో మన కంపెనీ డీల్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి ఒక ఫైల్ చేశాడు రాజేష్. ఆ ఫైల్ని తీసుకొనిరా అని అంటాడు ఇషాన్. సార్ అది అది అని అంటూ ఉంది. ఏంటి, వెళ్ళి సెర్చ్ చేయి అని అంటాడు ఇషాన్ కోపంగా. అంటే నేను అని అంటుంది కస్తూరి. ఏంటి, నీకు ఆఫీస్ పని వదిలి కబుర్లు చెప్పడం వచ్చు కానీ ఫైల్ చెక్ చేయడం రాదా? వెళ్ళి సెర్చ్ చేసి సంతోష్కి సబ్మిట్ చేసి వెళ్ళు అని అంటాడు ఇషాన్. ఓకే సార్ అనుకుంటూ అయ్యో ఆ ఫైల్ ఎక్కడుందో ఏమో, ఇప్పుడు ఎంత టైం అవుతుందో, గిరికి టాబ్లెట్ కూడా తీసుకుని వెళ్ళాలి, ఇంకా పిన్ని అనుకుంటూ గబగబా రూమ్లోకి వెళ్ళి అన్నీ సెర్చ్ చేస్తూ ఉంది. కానీ ఫైల్ కనిపించడం లేదు. అలా 30 మినిట్స్ కాస్త 1 అవర్ అయింది. అమ్మో గంట అయినట్లు ఉంది. ఇంకా నేను వెళ్తా అనుకుంటూ బయటకు రావాలి అనుకున్నా కస్తూరికి లాక్ ఓపెన్ కాకపోవడంతో ఇదేంటి రావడం లేదు అనుకుంటూ హలో సార్ సార్ అంటూ అరుస్తున్నా బయటకు ఎవరూ పలకకపోవడంతో ఏంటి బయట ఉన్నారా ఎవరైనా అనుకుంటూ రాజేష్ గారు, సంతోష్ సార్, పల్లవి, కీర్తి అయ్యో ఎవరూ లేనట్లున్నారు అనుకుంటూ భయంగా కంగారుగా పిలుస్తున్నా ఎవరూ పలకడం లేదు. బయట మాత్రం పల్లవి కీర్తి ఇద్దరు బయలుదేరుతూ కస్తూరి ఏది కనిపించడం లేదు, వెళ్ళిపోయిందా అనుకుంటూ కస్తూరి కనిపించకపోవడంతో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే ఇద్దరి దగ్గరికి సంతోష్ వచ్చి ఏంటి బాగా థింక్ చేస్తున్నట్లున్నారు అని అంటాడు సంతోష్. అదా కస్తూరి కోసం, తను ఇందాకే వెళ్ళినట్లుంది, బ్యాగ్ తీసుకొని వెళ్ళడం చూసా. అవునా, మరి మాకు చెప్పలేదు అనుకుంటూ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా చేసేదేమీ లేక సంతోష్ కూడా వెళ్ళిపోయాడు. ఇషాన్ కూడా తనకి ఫైల్ చిక్కిందా లేదా అనుకుంటూ బయటకు వచ్చి చూస్తే సంతోష్ కస్తూరి ఎవరూ కనిపించకపోయేసరికి తను చాలా స్మార్ట్ అనుకుంటా అప్పుడే సబ్మిట్ చేసి వెళ్ళిందా, ఇంకా కొద్దిసేపు తనని పని చేయాల్సింది అనుకుంటూ తను కూడా బయలుదేరి కారులో వెళ్తున్న ఇషాన్కి రాజేష్ బైక్పై వెయిట్ చేయడం చూసి ఏంటి ఇక్కడ ఉన్నాడు అనుకుంటూ కార్ అతని దగ్గర స్టాప్ చేసి వాట్ రాజేష్ ఏంటి ఇక్కడ ఉన్నావు, నువ్వు ఎవరి కోసం వెయిటింగ్ అని అంటాడు ఇషాన్. అంటే అది సార్ నేను కస్తూరి కోసం సార్ అని అంటాడు రాజేష్. అవునా, కానీ తను వెళ్ళిపోయింది కదా అని అంటాడు ఇషాన్. వెళ్ళలేదు సార్, నేను ఇక్కడే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నా చాలాసేపటి నుండి అని అంటాడు రాజేష్. అవునా అనుకుంటూ ఉదయం కస్తూరి మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి
అంటే తను ఫోన్లో మాట్లాడిన కార్తీక్ దగ్గరికి వెళ్ళిందా? అక్కడ తను కార్తీక్తో ఉంటే ఇక్కడ రాజేష్ ఏమో పాపం తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇలా ఎంతమందిని మోసం చేస్తుందో ఆ అమ్మోరు అనుకుంటూ, రాజేష్ తను రాదు గాని నువ్వు వెళ్ళు ఇంకా అని కోపంగా చెప్పి వెళ్తున్న ఇషాన్ని చూసి, ఏమైంది సార్కి అనుకుంటూ సారి చెప్పినట్లు కస్తూరి వెళ్ళినట్లుంది ముందుగానే అని రాజేష్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. కస్తూరి మాత్రం అందర్నీ పిలుస్తూ డోర్ని కొడుతూ ఎవరు పలకకపోవడంతో ఎలా వెళ్ళాలి బయటికి నేను అని చుట్టూ చూసిన తనకి అది ఫైల్స్ రూమ్, అందులో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి దానికి విండో లాంటివి కూడా లేవు. ఇంకా డోర్ కూడా చాలా బలంగా ఉండటంతో ఎలా దీన్ని తీయాలి, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నా గురించి ఎవ్వరూ పట్టించుకోరు. పిన్ని ఈరోజు నన్ను చంపి తీరుతుంది. అసలే గిరికి ఉదయం కూడా సరిగ్గా తినిపించలేదు. మధ్యాహ్నం పిన్ని పెట్టిందో లేదో, తిన్నాడో లేదో కూడా తెలియదు అనుకుంటూ బాధగా వాళ్ళ పిన్నిని తలుచుకుంటూ భయంతో పిలుస్తూనే ఉంది. ఎవరన్నా పలుకుతారని, తనకు హెల్ప్ చేస్తారు అని. కానీ తనకు తెలియని విషయం ఏమిటంటే అక్కడ ఎవరూ ఉండరు అని. వాచ్మెన్ కూడా మెయిన్ గేట్ బయట ఉంటాడని. తనకి కస్తూరి అరుపులు కాదు కదా, ఇంకా ఏ శబ్దాలు కూడా వినపడవు. ఎందుకంటే తను డ్రగ్స్ తీసుకొని మత్తుగా నిద్రపోతున్నాడు కాబట్టి. కస్తూరి మీద కోపంగా ఇంటికి వచ్చిన ఇషాన్కి ఇంటికి రాగానే ఎప్పుడు తనకు ఎదురుగా వచ్చి ఏదో ఒకటి అంటున్నా అమ్మ లేకపోవడం చూసి, ఎక్కడికి వెళ్ళింది అమ్మ, నేను వచ్చేలోపు ఇక్కడే కదా ఉండేది, ఎంత లేట్ అయినా ఎక్కడికి వెళ్ళదు అనుకుంటూ ఇల్లంతా చూస్తున్నాడు. కానీ వాళ్ళ అమ్మ కనపడకపోయేసరికి చివరిగా తన గదికి వెళ్ళాడు. ఇషాన్ చిన్నప్పటి నుండి అమ్మ అంటే ప్రేమ ఉన్నా తను మాత్రం వాళ్ళ అమ్మ గదికి అస్సలు వెళ్ళడు. తనతో ప్రేమగా మాట్లాడడు. తనకు కావాల్సింది డబ్బు, హోదా, ఇంకా తనకి ఇష్టం వచ్చినట్లు ఉండడం. ఫస్ట్ టైం వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్ళి చూశాడు. వాళ్ళ అమ్మ చలి జ్వరంతో వణుకుతూ అటు సైడ్ పడుకొని ఉంది. ఆవిడను అలా చూసేసరికి తనకు ఏదో తెలియని భయం, బాధ వేశాయి. బాధ ఏమో కానీ భయం, ఎందుకంటే వాళ్ళ అమ్మకు ఏమన్నా అయితే తన ఆస్తులన్నీ ఇషాన్కి రాకుండా ఆశ్రమానికి వెళ్ళిపోతాయి అన్న భయం. ఆ భయం చేతనేమో తన దగ్గరికి వెళ్ళి నిలబడి, అమ్మా అమ్మా ఏమైంది నీకు అని చిన్నగా చేతి మీద ప్రెస్ చేయగానే ఇషాన్ నాకు అనుకుంటూ వణుకుతూ అలాగే పడిపోయింది. అక్కడ ఉండలేక బయటకు వచ్చి డాక్టర్కి ఫోన్ చేసి చెప్పాడు. డాక్టర్ వచ్చేలోపు తను కూడా ఫ్రెష్ అయి కూర్చున్నాడు హాల్లో. డాక్టర్ రాగానే లోపలికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి దూరంగా నిల్చున్నాడు ఇషాన్. డాక్టర్ ఇంజెక్షన్ చేసి జాగ్రత్తలు చెప్పి బయటకు వచ్చి మందులు ఇచ్చి ఆవిడకు ఏమన్నా తినిపించి వేయండి, ఇంకా ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. తనకు ఆల్రెడీ హార్ట్ అటాక్ 2 times వచ్చింది, అయినా కూడా తనను జాగ్రత్తగా చూడలేదు. ఇంకా మీ అమ్మగారు మెంటల్గా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్లున్నారు, అది కూడా మీరు పట్టించుకోరు చూడండి. ఇషాన్, నువ్వు నాకు చాలా ఇయర్స్ నుండి తెలుసు కాబట్టి చెప్తున్నా. ప్రాపర్టీస్ డబ్బులు పోయినా మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, కానీ అమ్మ ప్రపంచంలో మనకంటూ దేవుడిచ్చిన విలువైన ఆస్తి, ఎవరు వెలకెట్టలేని విలువైన బంధం. ఒక్కసారి నీకు దూరమైతే నువ్వు రమ్మన్నా కూడా నీ దగ్గరికి రాలేదు, గుర్తుంచుకో అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. ఇషాన్ మాత్రం ఈ స్పీచ్లకు ఏం తక్కువ లేదు అనుకుంటూ, ఈ తులసి ఎక్కడ ఉంది అనుకుంటూ తులసి తులసి అని అరుస్తున్న ఇషాన్తో, సురేఖ గారు ఇషాన్ అనగానే వాళ్ళ అమ్మ గది దగ్గరికి వెళ్ళి నిలబడిన ఇషాన్తో, సురేఖ గారు తను రాలేదు, ఏదో పని ఉందని వెళ్ళింది అని చెప్పగానే సరే అనుకుంటూ చకచకా ఫోన్ తీసి 5 స్టార్ హోటల్కి ఫోన్ చేసి సురేఖకు ఇంకా తనకు ఆర్డర్ చేసి గదిలోకి వెళ్ళాడు ఇషాన్. తనకు బాగోలేదని తెలిసి తన ప్రక్కన కనీసం కూర్చోకుండా దూరంగా ఉన్న కొడుకును చూసి బాధతో కుమిలిపోతూ అలాగే ఆలోచనలో ఉండిపోయింది ఇషాన్ వాళ్ళ అమ్మగారు బాధతో. కస్తూరి ఇంకా ఇంటికి రాకపోయేసరికి టైం 10 అవుతుంది. ఇది ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు అనుకుంటూ చూస్తూ ఉంది కాంతం. కస్తూరి మీద ప్రేమతో కాదు, కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉంటే దాన్ని ఎలా ఆపాలో తెలియక చూస్తూ ఉంది.
ఇది ఇంకా రాలేదు అంటే ఏమై ఉంటుంది? తప్పు చేసే రకం కాదు, ఏదో పని ఉండి ఉంటుంది. కానీ ఆ సూరిగాడితో అది పెళ్లికి ఒప్పుకోవాలి అంటే ఇప్పుడు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. దానికి ఆత్మాభిమానం ఎక్కువ. కాబట్టి ఇప్పుడు అందరి ముందు అది ఇంకా రాలేదని, ఎవరితోనో చెడు తిరుగుళ్ళు తిరుగుతుందని ఇప్పుడు చెప్తే అందరూ నమ్ముతారు. అప్పుడు అది బలహీనపడుతుంది. ఇంకా అప్పుడు నేను ఏం చెబితే అది వింటుంది అనుకుంటూ రాజేష్ ఇంటికి వెళ్ళింది. ఎందుకంటే కాంతం తెలుసు రాజేష్ వల్లనే ఆ ఉద్యోగం వచ్చింది అని. రాజేష్ మాత్రం భోజనం చేసి తన గదిలోకి వచ్చి తన ఫోన్లో ఉన్న కస్తూరి పిక్స్ని చూస్తూ, కస్తూరి, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నీకు ఆ విషయం కూడా చెప్పాను. కానీ నువ్వు నన్ను ఎందుకు వద్దన్నావో నాకు తెలియదు. కానీ నీకోసమే నేను ఇన్ని రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను అనుకుంటూ తన ఫేర్వెల్ డే రోజున చాటుగా తీసిన కస్తూరి ఫోటో చూస్తూ తనలో తానే బాధపడుతూ ఉన్నాడు రాజేష్. తనకు ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదేమో అన్నట్టుగా ఆవేశం వస్తుంది కాంతంకి. రాజేష్ ఇంటికి అప్పటికే అందరూ నిద్రమ్మ ఒడిలో హాయిగా నిద్రపోతూ ఉన్నారు. రాజేష్ మాత్రం కస్తూరి గురించి ఆలోచిస్తూ తన్ను కూడా రెప్పవాల్చగానే రాజేష్ రాజేష్ అన్న మాటలు వినపడి ఈ టైంలో ఎవరు అనుకుంటూ వచ్చాడు లోపల లాక్ తీసి. ఎవరు ఈ టైంలో అనుకుంటూ రాజేష్ బయటకు వచ్చి చూశాడు. బయటకు వచ్చిన రాజేష్తో, ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? దాన్ని జాబ్ అది ఇది అని ఏదో ఉద్యోగం దానికి తగలబెట్టావు కదా. ఇప్పుడు చూడు, అది ఎక్కడెక్కడ ఎవరితో తిరుగుతుందో తెలియదు. ఇంకా అది ఇంటికి రాలేదు. ఇలా ఎవరితో పడితే వాడితే తిరిగితే నా పరువు ఏం కావాలి అనుకుంటూ గట్టిగా అరుస్తుంది కాంతం. తన అరుపులు చుట్టుపక్కల వాళ్ళకి కాదు, ఊరంతా వినపడేలా ఉంటే నిద్రలో ఉన్నవాళ్ళు కాస్త బయటకు వచ్చి సినిమా చూస్తున్నట్లు చూస్తుంటే అందరూ చూస్తున్నారు. ఇంకా కస్తూరి గురించి అలా అనేసరికి రాజేష్కి కోపం వచ్చి, చూడండి, మీరు అనుకున్న చెడ్డ పనులు తనేం చేయదు. కానీ నేను కనుక్కొని మీకు చెప్తాను. మీరు ఇంక వెళ్ళండి అని అంటాడు రాజేష్ కోపంగా. నేను వెళ్ళను, అది వచ్చేంత వరకు అంటున్నా కాంతం మాటలు పూర్తి కాకముందే రాజేష్ కోపంతో, చూడండి, ఇది నా ఇల్లు. నా ఇంటి దగ్గరికి వచ్చి ఇలా నోరు పెంచుతూ మాట్లాడుతుంటే మీకు పరువు లేదేమో, కానీ నాకు పరువు అనేది ఒకటి ఉంది. అయినా పరువు గురించి ఆలోచించే వాళ్ళు ఇలా గొంతు వేసుకొని అరవరు. వెళ్ళండి, కస్తూరి నేను పిలుచుకొని వస్తా అని రాజేష్ చెప్పేసరికి ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు అని సైలెంట్గా వెళ్ళింది కాంతం. కానీ రాజేష్ మాత్రం ఎక్కడికి వెళ్ళింది తనకు ఎవరు తెలుసు? అయినా నేను వెయిట్ చేశా కదా, ఈవినింగ్ తను రాలేదు అంటే ఆఫీస్లోనే ఉందా? ఉంటే ఇషాన్ సార్కి తెలిసి ఉండేది కదా. సార్ కూడా ఇంటికి వెళ్ళాడు అనుకుంటూ చూద్దామని ఆఫీస్ వైపు వెళ్లే దారిలో వెతుక్కుంటూ వెళ్ళాడు రాజేష్. దారంతా చూస్తున్నాడు, కానీ కస్తూరి కనిపించలేదు. సంతోష్కి ఫోన్ చేసి చెప్పడంతో తను కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి ఊరంతా వెతికారు. అయినా కస్తూరి కనపడపోయేసరికి ఇంకా ఆఫీసులో ఉందేమో అనుకుంటూ ఇషాన్కి ఫోన్ చేశారు. అప్పటికి ఇషాన్ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో వాళ్ళ అమ్మకు పెట్టి తను తిని నిద్ర రాకపోవడంతో అటు ఇటు దొర్లుతూ నిద్రలోకి జారుకున్నాడు. రాజేష్ ఇషాన్కి కాల్ చేస్తున్నా ఇషాన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు. 2 times కాల్ చేశాడు. నిద్రపోతున్న ఇషాన్ ఈ టైంలో ఎవరు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో అనగానే, సార్, నేను రాజేష్ని, చెప్పు, ఈ టైంలో ఏంటి అని అంటాడు ఇషాన్. సార్, అది కస్తూరి కనిపించడం లేదు. వాళ్ళ పేరెంట్స్ కంగారు పడుతున్నారు. ఆఫీస్లో ఉందేమో అని అంటాడు రాజేష్. వాట్ రాజేష్ అనుకుంటూ కోపంగా లేచి, తను కనిపించకపోతే నాకు ఎందుకు కాల్ చేశావు నువ్వు? అయినా నేనేం డిటెక్టివ్ని కాదు కదా, నాకు ఫోన్ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది. అయినా తను ఇంటికి రాలేదు అంటే ఎవరితో అంటుండగానే రాజేష్ కోపంతో, సార్, మనకు తెలియదు కదా, ఒకవేళ ఆఫీస్లోనే ఉందేమో. అయితే నాకెందుకు కాల్ చేశావు? కీస్ అన్నీ కునాల్ దగ్గర కదా ఉండేది, తనకి కాల్ చేయి వస్తాడు అని అంటాడు ఇషాన్. కునాల్కి కాల్ చేశాను సార్, తను అవుట్ ఆఫ్ ప్లేస్, అందుకే మీ దగ్గర కూడా కీస్ ఉన్నాయంట కదా, మీరు రాగలరా సార్ ప్లీజ్ అని అంటాడు రాజేష్. స్టాప్ ఇట్ రాజేష్, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయ్ కోసం నేను నా స్లీప్ని ఇంకా నా టైం అండ్
ట్రావెల్స్ని వేస్ట్ చేసుకోలేను, నేను రాను, మార్నింగ్ చూద్దాంలే అని అంటాడు ఇషాన్ కోపంగా. సార్ ప్లీజ్ సార్, అమ్మాయి కదా సార్, మార్నింగ్ అంటే వాళ్ళ పేరెంట్స్ కంగారు పడుతుంటారు. ఇంకా తను ఇంటికి రాలేదు అంటే చూసేవాళ్ళు తన గురించి చెడుగా మాట్లాడుకుంటారు. ప్లీజ్ సార్, మేం వద్దామనుకున్నా మాకు 1 అవర్ పడుతుంది. ఇంకా మళ్ళీ అక్కడి నుండి ఇక్కడికి వచ్చేలోపు 2 అవర్స్ అవుతుంది. చాలా లేట్ అవుతుంది సార్ అప్పటికి. ప్లీజ్ సార్ రండి ప్లీజ్ అని బ్రతిమిలాడతాడు రాజేష్. ఓకే వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి చా అనుకుంటూ కోపంగా కీస్ తీసుకొని బయలుదేరాడు ఇషాన్. నైట్ ఎవరూ లేకపోవడంతో కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేయడంతో 30 మినిట్స్కే చేరుకున్నాడు ఇషాన్ అక్కడికి. వచ్చి రాగానే బయట డ్రగ్స్ మత్తులో తూలుతున్న వాడి దవడ పగలేలా కొట్టాడు. దెబ్బకి వాడి డ్రగ్స్ మత్తు మొత్తం వదిలింది. రాజేష్ సంతోషులకి ఇషాన్ చాలా కోపంలో ఉన్నాడని అర్థమైంది. కానీ ఏం చేస్తారు, ఆ కోపాన్ని భరించక తప్పదు అని వాళ్ళకు తెలుసు. ఇంకా టుమారో దీనికి తగ్గ మూల్యం అనుభవించాల్సి వస్తుంది అని వాళ్ళకు బాగా తెలుసు. రాజేష్కి ఇషాన్ కీస్ ఇవ్వగానే లైట్స్ అన్నీ ఆన్ చేసి లిఫ్ట్ కింద ఫ్లోర్లో వెతుకుతూ ఉన్నాడు. అక్కడ కనపడకపోవడంతో పై ఫ్లోర్కి వచ్చాడు. అక్కడ కూడా లేదు. ఇంకా మిగిలిన ఒక్క ఫ్లోర్కి వెళ్ళి లైట్స్ ఆన్ చేశాడు. అప్పటికి చీకట్లో డోర్ దగ్గర అరిచి అరిచి ఎవరూ రాకపోయేసరికి అలాగే అక్కడే కూర్చున్న కస్తూరికి లైట్స్ ఆన్ అయ్యేసరికి ఎవరో వచ్చారనుకొని హలో ఎవరైనా ఉన్నారా, ప్లీజ్ హెల్ప్ మీ అంటూ అరుస్తుంది. రాజేష్ ఆ గదిలో నుండి వాయిస్ వస్తుంది అని సంతోష్ చెప్పగానే అక్కడికి వెళ్ళారిద్దరు. రాజేష్ మాట్లాడుతూ కస్తూరి కస్తూరి అని అంటాడు. రాజేష్ గారు అని పెద్దగా అరుస్తుంది కస్తూరి. నువ్వు లోపల బాగానే ఉన్నావా, ఉండు కీ ఓపెన్ చేస్తాను అని చెప్పి కీ ఓపెన్ చేశాడు రాజేష్. లోపల ఉన్న కస్తూరి బయటకు రాగానే నువ్వు బాగానే ఉన్నావా అని అడిగిన రాజేష్కి హా రాజేష్ గారు బాగానే ఉన్నా అని కస్తూరి అనడంతో సంతోష్ మాట్లాడుతూ కస్తూరి నువ్వెందుకు ఫైల్ రూమ్లోకి వెళ్ళావు అని అడుగుతాడు. అంటే సంతోష్ గారు సార్ అని ఇషాన్ తనకు ఇచ్చిన వర్క్ గురించి చెప్పింది. కానీ నేను ఆ ఫైల్ ముందే తెచ్చాను కదా, ఆ విషయం సార్కి కూడా చెప్పా. మళ్ళీ ఎందుకు నీకు చెప్పాడు ఇషాన్ సార్ అని అంటాడు సంతోష్. ఏంటి ముందే తెచ్చారా, మరి నన్ను అనుకుంటూ ఇషాన్ కావాలనే ఇలా చేశాడా, కావాలనే నాతో చెప్పాడు అంటే నన్ను ఇక్కడ లోపల ఉంచి బయట లాక్ చేశాడు. ఒక్కసారి ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలి తనకి అనుకుంటూ అప్పటికి బయటవాడికి వార్నింగ్ కాదు జాబ్లో నుండి తీసేసి బాగా కోటింగ్ ఇచ్చి లోపలికి వస్తున్న ఇషాన్ని చూసి కస్తూరి కోపంగా ఛీ మీరు మనిషేనా, అసలు ఏమన్నా ఉంటే డైరెక్ట్గా నాతో చెప్పండి, అలా కాకుండా ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి మిమ్మల్ని అనుకుంటూ కోపంగా ఇషాన్ కాలర్ పట్టుకొని అయ్యో కాలర్ పట్టుకున్నావా కస్తూరి, వామ్మో ఇప్పుడు ఇషాన్ ఏం చేస్తాడో అని అనుకుంటారు రాజేష్ అండ్ సంతోష్. అసలు మీకు బుద్ధి ఉందా, ఇలా నన్ను లాక్ చేసి ఏం చూపించాలనుకున్నారు, నా క్యారెక్టర్ బ్యాడనా లేక నన్ను తిరుగుబోద్దానిలా అందరి దృష్టిలో చెడుగా నిలబెట్టాలి అని చూస్తున్నారా? చూడండి బంగారాన్ని మీరు ఎంత బురదలో వేసినా అది తన అస్తిత్వాన్ని కోల్పోదు. నేను కూడా అలాగే ఎన్ని పరిస్థితులు ఎదురైనా మీలా ఇలా చీప్గా మాత్రం బిహేవ్ చేయను. ఇప్పుడు ఈ టైంలో ఇంటికి అది ఈ టైంలో వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారో కూడా మీకు ఛీ ఆ మాత్రం మీకు బుద్ధి లేదు అనుకుంటూ కాలర్ వదిలి ఇల్లు అనగానే కాంతం గుర్తుకు వచ్చి అయ్యో మాటల్లో పడి పిన్ని అనుకుంటూ ఇషాన్ని కోపంగా చూసి వెళ్ళిపోయింది గబగబా. తన వెనకే రాజేష్ ఇషాన్కి సారీ చెప్పి థ్యాంక్స్ కూడా చెప్పి వెళ్ళాడు కస్తూరి వెనుక. కస్తూరి అలా ఎందుకన్నదో తెలియక చాలా కోపంగా ఇషాన్తో సంతోష్ అంతా చెప్పేసరికి సరే అనుకుంటూ వెళ్ళాడు అక్కడి నుండి. రాజేష్ బైక్లో కస్తూరిని తీసుకుని వెళ్తున్నాడు కానీ కాంతం ఇంటికి వచ్చి అన్న మాటలు ఇంకా గొడవ గురించి తనకెలా చెప్పాలి అనుకుంటూ ఉన్నాడు. కస్తూరి మాత్రం పిన్ని ఏమంటుందో ఏమో, ఇంకా గిరి ఎలా ఉన్నాడో ఏమో అనుకుంటూ ఉండగానే వాళ్ళ ఇల్లు వచ్చింది. అప్పటికే కాంతం వీధిలో అందరినీ పోగు చేసి కస్తూరి గురించి చెబుతూ సినిమా చేస్తూ ఉంది.
కస్తూరి గబగబా బైక్ దిగి పిన్ని అనేలోపు, ఛీ అలా పిలవకు నన్ను, అనాథవైనా నిన్ను కూతుర్లా చూసుకున్నా. అవును, నేను నీతో కఠినంగా ఉన్నా, కానీ దానర్థం నీ మీద ప్రేమ లేదని కాదు కదా. నేను కఠినంగా ఉంటే పద్ధతిగా పెరుగుతావు అనుకున్నా, కానీ నువ్వు ఉద్యోగం వద్దు అన్నా చేస్తాను అన్నావు. చేయని ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడింది అనుకున్నా, కానీ నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్లు ఎవరితో పడితే వాడితో తిరుగుతూ ఉంటే కోపంగా నిన్ను అనుకుంటూ గట్టిగా చెంపదెబ్బ కొట్టింది. ఆ దెబ్బకి కస్తూరి ఒక్కసారిగా కింద పడిపోయింది. కింద పడి ఉన్న కస్తూరిని చూస్తూ తన వెంట్రుకలను గట్టిగా పట్టుకొని పైకి లేపుతూ, నీకు బాగా కొవ్వెక్కిందే, అందుకే ఇలా అర్ధరాత్రుళ్ళు చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నావు నువ్వు. నిన్ను ఇలా కాదు అనుకుంటూ తనను లోపలికి తీసుకెళ్తుంది. కాదు, లాక్కెళ్తుంది కాంతం. అప్పటి వరకు కాంతంని ఎలా ఆపాలో తెలియని రాజేష్ కస్తూరిని లోపలికి లాక్కెళ్తున్న కాంతంతో, చూడండి నేను అంటున్నా వినిపించుకోకుండా అక్కడే ఉన్న తాడుని మడత పెట్టి నీ కొవ్వు ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ కొడుతూ ఉంది. అది చూసి రాజేష్, కాంతం గారు మీరు మనిషా? అసలు కస్తూరి మనిషండి, తనని పశువులా కొట్టినట్లు కొడుతున్నారు, దానితో పశువును కూడా మీలా కొట్టరు అనుకుంటూ, కస్తూరి నువ్వులే నెమ్మదిగా అంటూ, నువ్వు లోపలికి వెళ్ళు కస్తూరి అని తనకు చెప్పి, చూడండి తను ఎక్కడికి ఎవరితో తిరగటానికి వెళ్ళి ఇంత లేట్గా రాలేదు. మీరు సీన్ క్రియేట్ చేయకుండా ఉంటే మంచిది. ఆఫీస్లో ఫైల్స్ చూస్తుంటే ఎవరూ లేరనుకొని ఫ్యూన్ లాక్ వేశాడు, అంతే. ఇప్పటి వరకు తను ఆ రూమ్లోనే ఉంది అంటూ కాంతంకి చెప్తున్న రాజేష్కి, రాజేష్ గారు అని భయంతో వస్తున్న కస్తూరి అరుపు విని కస్తూరి అనుకుంటూ అనుమానంగా లోపలికి వెళ్ళాడు. రాజేష్ గారు, గిరి పలకడం లేదండి, ఎంత లేపినా అనుకుంటూ ఏడుస్తూ ఉంది. రాజేష్ తన దగ్గరికి వెళ్ళి చూసి, నువ్వేం భయపడకు కస్తూరి, ఉదయం నుండి ఏం తినలేదు అనుకుంటా, అందుకే కళ్ళు తిరిగి ఇలా స్పృహ లేకుండా ఉన్నాడు. ఉండు, ఆటో తెస్తా, హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అని అంటాడు రాజేష్. హా రాజేష్ గారు అనుకుంటూ కస్తూరి గిరి మందులు ఇంకా రిపోర్ట్స్ తీసుకొని గిరిని చూస్తూ బాధగా తనని పిలుస్తూ ఉంది. రాజేష్ ఆటో తేవడంతో హాస్పిటల్కి వెళ్ళారు గిరిని తీసుకొని. కాంతం మాత్రం కోపంగా అక్కడే ఉంది, హాస్పిటల్కి వెళ్లకుండా వెళ్తున్న వాళ్ళని చూస్తూ. వీళ్ళు వెళ్ళడం చూసి అక్కడే వీళ్ళను చూస్తూ దూరంగా నిలబడిన స్ట్రెయిన్ శ్వేతకు కాల్ చేశాడు. అప్పటి వరకు పబ్లో డ్యాన్స్ చేసి డ్రింక్ బాగా తాగి మత్తులో అలసిపోయి నిద్రపోతున్న శ్వేత ఫోన్ లిఫ్ట్ చేయగానే, మేడం మీరు చెప్పినట్లే జరిగింది, ఆ గిరిని హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్ళారు వాళ్ళు. అవునా అనుకుంటూ, సరే ఆ డాక్టర్ జాన్ మన కంట్రోల్లో ఉన్నాడు కదా అని అంటుంది శ్వేత. నెక్స్ట్ నేను చెప్పినట్లు చెయ్యి అని కాల్ కట్ చేసి అలాగే లేచి బెడ్ పైన కూర్చొని, కస్తూరి నన్నే అన్ని మాటలు అన్నావు కదా, ఇప్పుడు చూడు నీకు ఎలాంటి గతి పట్టించానో. డోర్ ఊరికే లాక్ పడలేదు కస్తూరి, నేను లాక్ పడేలా చేశా. అలా చేయిస్తేనే కదా మీ గయ్యాలి పిన్ని నిన్ను నలుగురిలో చెడుగా నిలబెడుతుంది. ఇంకా నీ అన్హెల్తీ తమ్ముడు హాస్పిటల్ బారిన పడితే కదా నువ్వు మా మాట వినేది అనుకుంటూ తను చేసిన పనులను గర్వంగా తలుచుకుంటూ నవ్వుతూ మళ్ళీ బెడ్ పైన వాలి మత్తుగా నిద్రపోతుంది శ్వేత. కస్తూరి రాజేష్లు హాస్పిటల్కి గిరిని తీసుకుని వెళ్ళారు. అప్పటికే జాన్ అక్కడ ఉండటంతో గిరిని చూసి తనకు ఇంజెక్షన్ ఇచ్చి మార్నింగ్ టెస్టులు చేసి చెప్తాను ఏ విషయం, అంతవరకు గిరిని అబ్జర్వేషన్లో ఉంచండి అని కస్తూరికి చెప్పడంతో సరే డాక్టర్ అని చెప్పి అక్కడే బాధగా కూర్చుండిపోయింది కస్తూరి గిరికి ఏం కాదు, నువ్వు బాధపడకు అని అంటాడు రాజేష్. నా వల్లే రాజేష్ గారు గిరికి ఇలా జరిగింది, నేను కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేది. డాక్టర్ గారు తనను చూసి కూడా మార్నింగ్ అని అన్నారంటే నాకెందుకో చాలా భయంగా ఉంది రాజేష్ గారు. ఇప్పుడు గిరికి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏమిటి అనుకుంటూ ఏడుస్తూ ఉంది. రాజేష్ ఓదారుస్తున్నా కస్తూరి ఏడుస్తూనే ఉండటంతో రాజేష్ కూడా తనను ఏమనకుండా అలాగే ఉన్నాడు. మరోవైపు ఇంటికి వచ్చిన ఇషాన్ కోపంతో, నన్ను ఈ ఇషాన్ని ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయ్ కాలర్ పట్టుకొని అది కూడా నా ఆఫీస్లో నా స్టాఫ్ ముందు నన్ను అవమానించింది,
అని తనలో తాను మాట్లాడుకుంటూ కోపంతో ఎలాగైనా ఆ పొగరు తగ్గించాలి. అయినా దాని దగ్గర ఏముందని అంత పొగరు చూపిస్తుంది? డబ్బు లేదు, పుట్టడమే కష్టాలతో ఉన్న మిడిల్ క్లాస్లో పుట్టి నన్ను ఇన్ని మాటలని నా ముందే పొగరు చూపించింది కదా, దానికి జీవితమే లేకుండా చేస్తా. ఇంకా దాన్ని జీవితాంతం నా కాళ్ళ కింద ఉండేలా చేస్తా. నా గురించి ఏమనుకుంటుంది అది? చెప్తా దాని పని అనుకుంటూ శ్వేతను నమ్ముకుంటే పనవ్వదు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నన్ను బాస్ అని కూడా చూడకుండా రాజేష్ సంతోష్ ముందు తిడుతుందా? అమ్మోరు, చూస్తూ ఉండు నీ జీవితాన్ని ఎలా చేస్తానో అనుకుంటూ కోపంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఇషాన్. ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా సూర్యుడు మాత్రం తన పని తను వదిలేయడు కదా. పొద్దున్నే వచ్చాడు హ్యాపీగా నవ్వుతూ. ఉదయం కస్తూరి డాక్టర్ ఏం చెబుతాడా అని భయంగా ఎదురు చూస్తూ ఉంది. డాక్టర్ గిరికి అన్ని టెస్టులు చేసినట్లు నటించి తనను తన రూమ్కి రమ్మని చెప్పాడు. కస్తూరి భయంగా వెళ్ళింది డాక్టర్ ఏం చెప్తాడో ఏమో అని. చూడు కస్తూరి, నీకు ముందు నుండే చెప్తూనే ఉన్నా మీ తమ్ముడి పరిస్థితి ఏం బాగోలేదు అని. కానీ నువ్వు డబ్బులు లేవు, కొన్ని రోజులు మందులు వాడతాను అన్నావు. ఇప్పుడు ఆ అబ్బాయికి చాలా సీరియస్గా ఉంది. 2 రోజుల్లో ఆపరేషన్ చేయించకపోతే తను నీకు దూరంగా అంటున్న డాక్టర్తో, డాక్టర్ గారు మీరలా అనకండి, దయచేసి మీరే ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్. గిరి లేకుంటే నేను బ్రతకలేను. నాకంటూ ఉన్న ఒకే ఒక బంధం వాడు. ప్లీజ్ డాక్టర్ గారు అని అంటుంది కస్తూరి. చూడు కస్తూరి, నేనేం చేయలేను, ఆపరేషన్ త్వరగా అయ్యేలా చూడు అనుకుంటూ తను వెళ్ళిపోతూ, కస్తూరి గుర్తుందిగా 15 లక్షలు కట్టాలి, అప్పుడే ఆపరేషన్ చేస్తాడు ఆ అమెరికా డాక్టర్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. కస్తూరి బాధగా, 2 రోజుల్లో 15 లక్షలు ఎలా కట్టాలి? కట్టకపోతే గిరి నాకు దక్కడు అనుకుంటూ ఏడుస్తూ ఉంది. డాక్టర్ మాత్రం బయటికి వెళ్ళి స్ట్రైన్ కాల్ చేసి, నువ్వు చెప్పినట్లుగానే చెప్పాను, మీ మేడంకి చెప్పు నా లైసెన్స్ క్యాన్సిల్ చెయ్యొద్దు అని చెప్పి కాల్ కట్ చేశాడు జాన్. శ్వేత ప్లాన్ ప్రకారం కస్తూరి శ్వేత దగ్గరికి వెళ్తుందా? ఒకవేళ కస్తూరి తన ఆత్మాభిమానం చూసుకుంటే గిరి పరిస్థితి చూద్దాం. కస్తూరి శ్వేత ఇషాన్ దగ్గరికి వెళ్తుందా లేక మరెవరి దగ్గరికైనా వెళ్తుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.